అయితే యాక్చువల్‌గా ఆ రోజు అమర్‌దీప్ కారు మీద కూడా దాడి చేసి అద్దాలు పగిలిపోయినాయి. గీతూ రాయల్ కారు ఎస్. పగలగొట్టారు. అశ్విని కారు పగలగొట్టారు. మరి ఇయన్నీ ఎందుకు జరిగినాయి అంటారు? మీరు తర్వాత వేరే వాళ్ళతో ఏమన్నా అమర్‌దీప్‌తో కారు మాయే వేరేతో కదండి, అవి మాయే కదా, హ్మ్. మేమే కదా మళ్ళా అదే అంటున్నా. నష్టం ఎవరికి? మాకు. అవును. మాకు నష్టం జరిగింది, మా కారద్దాలు బలగొట్టిర్రు, మమ్మల్ని అడ్డగించిర్రు. హ్మ్. ఇదంతా చేసేది ఎవరు? హ్మ్. మేము ఎందుకు చేసుకుంటాం? అవును. ఇప్పుడు కదా, ఒకరికొకరు చేసుకోం కదా, మేము బాధపడ్డమే. హ్మ్. మేము ఒక హౌస్ మేట్స్ మేమంతా. అవునవును. మేమంతా మమ్మల్ని సెలబ్రిటీ కుటుంబ చేసింది సభ్యులు. బిగ్ బాస్ హౌస్. హ్మ్. ఈ బిగ్ బాస్ అనేటువంటి వేదిక మమ్మల్ని సెలబ్రిటీలు తయారు సెలబ్రిటీ. చేసింది. అవును. అలాంటిది మేము అందరం కలిసి ఇబ్బంది పడ్డాం. మా మీద మాకే పెడితే ఎట్లా? మీరు మా కారద్దాలు బలిగితే మేము బాధపడతాం, హ్మ్. మా బాధను బయటలో చెప్పుకుంటాం. అయ్యో నాయన ఎందుకురా నాయనలారా మమ్మల్ని ఇటు చేస్తారని మేము చెప్పుకుంటాం. హ్మ్. కానీ మా మీద మాకే వాళ్ళు మా పెట్టారు. మీద కేసు పెట్టిర్రు. హ్మ్. అదే అర్థం, అదే బాధాకరం. ఓకే. అయితే 'శివాజీ' గారు ఫైనల్‌గా వచ్చేసరికి 'పల్లవి ప్రశాంత్' విన్నర్ అయ్యాడు. తర్వాత 'అమర్‌దీప్' రన్నర్ కింద ఉన్నాడు. థర్డ్ ప్లేస్ 'శివాజీ' గారు ఉన్నారు. బట్ 'శివాజీ' గారు విన్నర్ అవుతారని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10థ్, 11థ్ వీక్ వరకు బాగా నడిచింది. దాని తర్వాత మొత్తం టోటల్‌గా 'పల్లవి ప్రశాంత్‌కి' ఎలా టర్న్ అయింది అనుకుంటున్నారు గేమ్ మీరు చూసిన దాని ప్రకారం? ఒకటి బిగ్ బాస్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది చెప్పలేమండి. ఇప్పుడు నేను ఉన్నాను, హ్మ్. నేను అసలు లోపల హౌస్లో కూడా అందరూ ఇనానమస్గా ఎస్ టాప్ 5 క్యాండిడేట్నే. హ్మ్. ఇంకా మిగతా 4 మెంబర్స్ మనం ఇంకేంటో తెలుసుకోవాలి, హ్మ్. ఇక మనం రుజువు చేసుకోవాలి హ్మ్. ఆ? అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు. హ్మ్. మీరు ఇదే టాప్ 5 క్యాండిడేట్ అని. ఎస్, హ్మ్. ఆల్రెడీ మన అర్జున్ కూడా రాశారు కదా బోర్డు మీద పాస్ అని. అవును అన్నారు. బోలే పాస్, ఆయన జెండా పాతాడన్నాడు. హ్మ్. నిజంగా కూడా నాది అంత బాగుండే లోపల. హ్మ్. మరి నేను ఎలిమినేషన్ అవుతాను అనుకోలేదు ఎవరు. హ్మ్. హ్మ్. నాది అంటే చాలామంది అన్ఫెయిర్ అన్నారు. అంటే హ్మ్. నేను ఏంటంటే అన్ఫెయిర్ అనే విషయంలో నేను దాన్ని ఏకీభవించా. ఎందుకు అనంటే బిగ్ బాస్లో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది ఉంటుంది, అవును. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సిస్టమ్ ఉంటుంది. హ్మ్. ఆ సిస్టమ్ను మనం గౌరవించాలి. యెస్. యెస్. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు నీట ముంచినా పాల ముంచినా మీదే దయ అన్నట్టు హ్మ్. మాకు స్టార్ ఇచ్చింది వాళ్ళే, ప్రతిదీ ఇచ్చింది వాళ్ళే. హ్మ్. నామినేషన్ వాళ్ళదే, ఎలిమినేషన్ వాళ్ళదే, యెస్. మా యెస్. మమ్మల్ని కంటెస్టెంట్గా చేసేది వాళ్ళే, హ్మ్. హౌస్మేట్గా చేసేది వాళ్ళే. హ్మ్. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మేము వాళ్ళకి కట్టుబడి